మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ హలో హలో ఏమైంది? మేము ఏ విధంగా సహాయపడగలం మీకు? ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. ఆవిడెవరు భయ్యా? ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. ఆఫ్ మిల్క్. మిల్క్ మిల్క్ పాల్. ఓకే, అంటే ఏంటి అర్థం? డైలీ మార్నింగ్ జిమ్ కి వెళ్తే తర్వాత పాలు తాగితే దానికి ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మిల్క్ అని పేరు పెట్టావు నువ్వు. ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మిల్క్ అంటే పాలు పెతకడం భయ్యా. దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. స్పెల్లింగ్ చెప్పయ్యా. ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్టా ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా ఎక్స్ట్రా మిల్క్. ఎక్స్ట్రా మిల్క్. ఎక్స్ట్రా ఆఫ్ మిల్క్. విత్ ప్రొనౌన్సియేషన్. ముందు ఇద్దరు పక్క జరగండి, మీరిద్దరు జరగండి. భయ్ అక్కడే కదలకొట్టే. నా ఇంగ్లీషే అనుకున్నా, నీ ఇంగ్లీష్ పి ఫర్ పవర్ ఆఫ్ మిల్క్. పవర్ ఆఫ్ మిల్క్. ఏదంటే షాక్ కొడుతుందా? ఒక్కసారి నేను పాలు తాగానంటే మా ఇంట్లో వాళ్ళు నా మాటే వింటారు. నువ్వు తాగేది పాలేగా, మరి వాళ్ళు నీ మాట ఎలా వింటున్నారు? ఇంటికి యజమాన్నా నేనే కాబట్టి అది నా పవర్. బాగా తాగాలమ్మా పాలు, జాగ్రత్తగా తాగుతాడు. ఓ లీటర్ వేస్తున్నావా డైలీ? ఇంచుమించుగా. జాగ్రత్త భయ్య, కొడితే భూమి కతుకుపోతాం మనం. ఆర్ ఫర్ రేంజ్ ఆఫ్ మిల్క్. రేంజ్ ఆఫ్ మిల్క్. ఓకే, అది ఏంటో రేంజ్ ఆఫ్. జనాలు తాగే పాలు వేరు, నేను తాగే కాస్ట్లీ పాలు వేరు ప్రదీప్. ఎందుకంటే నేను తాగే పచ్చి పాలే కాస్ట్లీగా ఉంటాయి. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది మీకు? పాలు తాగుతున్నప్పటి నుంచి అలాగే ఉంటుందా? అదే జనాల నుంచి వింతగా ఉన్నారు మీరు ఒక్కళ్ళే. ఈ ఫర్ హలో. హలో, హౌ ఆర్ యూ? 5 విజిల్ అయ్యవమ్మా. మైక్ వేరే వాళ్ళు పట్టుకోవాలా? మైక్ లో రికార్డ్ అవ్వాలిగా విజిల్ సౌండ్. సూపర్. ఈ ఫర్ ఎనర్జీ ఆఫ్ మిల్క్. చూసారుగా నేను ఎంత శక్తివంతంగా ఉన్నానో. నా శక్తికి కారణం మిల్క్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అప్పుడే అనుకున్నా, 2 వేళ్ళు పెట్టి 4 మడత పెట్టి విజిల్ వేసినప్పుడే అనుకున్నా. ఎక్కడ దాకా వచ్చాం? ఎస్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మిల్క్. ఆరోగ్యమే మహాభాగ్యం. అరే అన్నా నమస్తే. నమస్తే. ఎస్, మీ పేరు? నిరంజన్. నేను దో నిరంజన్. ఏక్ నిరంజన్. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? మెకానిక్. ఆలోచించుకు చెప్పండి. పక్కా ట్రిపుల్ ట్రిపుల్. నాకు తెలిసి పోయా ట్రిపుల్ కష్టాలు ఏంటో, అందుకే అంత కన్ఫ్యూజన్ లో ఉన్నావు నువ్వు. ఏ బ్రాంచ్ చెప్పలేవా? M1 ఉంటది భయ్యా. చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎస్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మిల్క్. ఆరోగ్యం మహాభాగ్యం. నేను కొట్టే ప్రతి పంచ్కి ఒక గ్లాస్ పాలు తాగుతాను, దానితో నా స్ట్రెంత్ పెరుగుతుంది. స్కూల్లో పాలు వాటి ఉపయోగాల గురించి చెప్పమ్మా. లేచి నుంచి చెప్పినట్టు నేను రోజు పాలు తాగుతాను, అందుకే ఇంత బలంగా ఉన్నాను. పాప ఆయన చెప్పేటప్పుడు ఎంత నేను పాలు తాగుతాను. ట్రిపుల్ కదా భయ్యా, అంతే నీరసంగా ఉంటావులే, నాకు అర్థమైంది. కూర్చో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ భయ్యా, జాగ్రత్త. ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్. హలో అండి. ఎలా ఉన్నారు? నేనా? 50 రూపీస్ ఫైన్. ఇస్తాను, చెప్పండి. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఆల్సో ఫైన్. ఇంకేంటండి విశేషాలు? ఏం లేదండి, మిమ్మల్ని చూసాం కదా, ఫుల్ హ్యాపీ. నేను కూడా మిమ్మల్ని చూసాను కాబట్టి ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ స్టామినా ఆఫ్ మిల్క్. స్టామినా ఆఫ్ మిల్క్. మీ ఇంగ్లీష్ పాడుగాను. నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావడానికి డైలీ బిందెడు పాలు తాగుతాను, అదే నా స్టామినా. బిందెడు తాగుతావా అమ్మా? మా తల్లే ఈవిడ పొద్దున్న లేచి అమ్మా అన్ని పారిపోతాడు. వామ్మో లేచింది రే పరిగెడుతుంటే, గీతలన్నీ పరిగెడుతుంటాయేమో. ఆల్ ది బెస్ట్. అంతే, కరెక్ట్, అలాగే తాగాలి. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ
తప్పిన పెను ప్రమాదం, వాయుగుండం బంగాళాఖాతం దాటుకుని వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో ఇలాగే మనకి చాలా ఇష్టమైన పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం. అసలు విషయం ఏంటంటే సుబ్బారావు ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాలేజీలన్నీ తిరిగాడు, వర్కౌట్ కాలే. ఇలా కాదండి, స్టైల్ ఉండాలి మనం అని చెప్పి మంచి ఒక బుల్లెట్ వెహికల్ కొన్నాడు. దడ వేసుకుంటూ మొత్తం కాలేజ్ మొత్తం తిరిగాడు, మొత్తం రౌండ్లు వేసాడు, మట్టి లేపాడు, చాలా విషయాలు చేశాడు. అయినా సరే ఇలా కాదని జాన్ అని ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబాకి వెళ్ళి చెప్పుకున్నాడు. వెళ్ళిపోయాడా? బాబా భక్తులకి సేవను అందిస్తున్నట్టున్నారు. వెళ్ళిపోయాడు. సో ఆ బాబా ఏమనంటే, నాయన భక్త, నువ్వు బుల్లెట్ సౌండ్ వేసుకుని వెళ్ళి ఐ లవ్ యూ అంటే వాళ్ళకి ఆ సౌండ్ లో వినపడదు. ఓ యాక్టివా లాంటిది సౌండ్ ఎక్కువ రాని వెహికల్ కొనుక్కున్నావు అనుకో, అప్పుడు వాళ్ళకి నువ్వేం చెప్తున్నా అర్థం అవుద్ది. సరే ఈసారి సౌండ్ రాని యాక్టివా లాంటి బండి వేసుకెళ్ళాడు. ఎందుకంటే తప్పకమని వచ్చి అమ్మాయి కూర్చుంది బ్యాక్ సీట్ లో. ఓకే అనుకున్నాడు, సరే అనుకుని అంతా మాట్లాడాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. బాబా అన్నాడు. అంటే ఏమైంది ఆయన అంటే, సార్ మీరు చెప్పినట్టే యాక్టివా కొన్నాను, నేను ప్రపోజ్ చేయగానే అమ్మాయికి వినపడింది, ఆ అమ్మాయి ఒప్పేసుకుంది, మాకు పెళ్లి కూడా అయిపోయింది, పెళ్లి ఇప్పుడు 3 నెలలు అయింది. మరి ఇప్పుడేమైందా? యాక్టివా మీద వెళ్తుంటే ఒకటే నస సార్, తిడతనే ఉంటుంది రోజు, ఆ నస పరినాడు. నాయన ఇప్పుడు యాక్టివా అమ్మేసి ఇప్పుడు బుల్లెట్ కొనుక్కోను ఆయన. ఇప్పుడు ఆవిడ ఎంత తిట్టినా అడిగాడు, భయ్యా నిజం అనుకుంటాడు ఎవడని చూసినా, నువ్వు నవ్వితే అలాగా నా జోకి నవ్వే అనుకుంటాడు ఎవడని చూస్తే టీవీలో. ఎయిటింగ్ ఇదే ఈ నవ్వే ఏంట్రా రే జాగ్రత్త. వాడికి నిమ్మకాయ వాసన చూపించండి. సో ఇలా ఒకప్పుడు మనకి నచ్చేవి, ఇప్పుడు నచ్చనివి ఏంటది? ఒకప్పుడు నాకు నచ్చేది ఏంటంటే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు నచ్చేది. ఇప్పుడు నచ్చని విషయం ఏమంటే కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం. బికాస్ కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏంటంటే ఫ్రెండ్స్ నీకు చదువు తప్ప దేనికి పనికి రావురా అని అంటారు. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించండి, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, మాలా చదువుకోని వాళ్ళు చాలా లక్షల్లో ఉంటారు. పెళ్లి కాకుండా ముందు బాయ్ ఫ్రెండ్ ని గోకాలనిపించేది, కానీ ఇప్పుడు ఖర్చు పెట్టించాలనిపించట్లేదు. కార్డు కోకడమా? బాగా క్లారిటీగా అర్థమైందమ్మా నాకు. అందుకే నన్ను ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఒకప్పుడు నాకు అబ్బాయిలంటే అసలు నచ్చేది కాదు, అదేంటో ఇప్పుడు ప్రదీప్ అంటే తెగ నచ్చేస్తుంది. బిస్కెట్ కాదు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందమైన లోకం, అందులో అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. చలి అనాకలి నీ నవ్వులేటి బావళి. బాగున్నా అన్న? ఇప్పటివరకు బాగానే ఉన్నా. నీ ఆన్సర్ విన్నాక ఏమవుద్దా అనే డౌట్ ఉంది. నువ్వు ఒక్కడే మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు తెలుసు ఇక్కడ మొత్తం షోలో. ఎందుకంటే అతను నవ్వుతుంటే ఎడు చూస్తున్నాడు తెలియట్లేదు నాకు. ఆ చిన్నప్పుడు పక్కింటి ఆంటీ అన్నం తినిపించేది. పక్కింటి నచ్చేదా? గోరుబుద్దలు తినిపించేది, అప్పుడు నాకు చాలా నచ్చేది. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నావు ఆయన. నువ్వు గోరుముద్దలు తినే వయసులో సైజులో లేవు నాయన. అలా అయితే కష్టమే. హలో ప్రదీప్, మా సర్వీసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడగలవు? ప్రదీప్ నువ్వంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. దిండి కింద కూడా నీ షర్ట్ లేని ఫోటో ఉండేది. దిండి కింద షర్ట్ లేని ఫోటో ఉండేది నీది, కానీ నువ్వు రకులు. నేను షర్ట్ లేకుండా ఫోటో దిగితే కదా నీ దగ్గర రావాలి. ఏ సల్మాన్ ఖాన్ తలకాయ నా తలకాయ పెట్టేసుకున్నట్టు నువ్వు, నీకు అర్థం కావట్లేదు. నాదా?
ఇప్పుడు నువ్వు రాశి కన్నా రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నావు. ఆ. నువ్వెందుకు ప్రదీప్ నన్ను మర్చిపోయావు? లేలే నువ్వు దిండు కింద ఫోటో పెట్టినావు, వాళ్ళు దిండు కవరే నా ఫోటో పెట్టున్నారు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రదీప్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా ఓ, ప్రేమలో పడ్డా నీ వెనకాల ఉన్న వాళ్ళే నమ్మట్లే, ఇక నేనేం నమ్ముతానమ్మా. చాలేమో ప్రదీప్, నువ్వు నమ్మితే చాలు. మా వాళ్ళు చెప్పారంటే అందులో ఏదో నిజం ఉండి ఉంటాడు. రలియా రలియా ఒకప్పుడు నా ఫేస్ నాకే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు నా ఫేస్ మహేష్ బాబు కంటే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే లవ్ లో పడ్డా కాబట్టి. అడా నా బంగారమే, సూపర్. భయ్యా సిగ్గుపడే విధానం, ఆయన ఉన్న ఆనందం చూస్తుంటే ఈ మధ్యనే అయినట్టుంది. ఒక 6 నెలల తర్వాత సెట్ అయిపోతావు. మై నేమ్ ఇస్ రజనీకాంత్. మై నేమ్ ఇస్ రజనీకాంత్ గారు, చెప్పండి. అప్పుడు సావిత్రి అంటే ఇష్టం, ఇప్పుడు సన్నీల్ అంటే ఇంకా ఇష్టం. సో అప్పట్లో సావిత్రి గారు అంటే ఇష్టం. ఆవిడ చేసిన 3 సినిమా పేర్లు చెప్పు. సావిత్రి 1, సావిత్రి 2, సావిత్రి 3. తప్పు లేదు, తప్పు లేదు నువ్వు మార్చుకోవడంలో. ఏ అన్న లేచి కూర్చో, పెద్ద అన్న లేచిండు. సారీ అన్న. అదిగో ఎట్లా లేచిండు అనుకున్నావు? ఎవడు రా దొంగతనం నేనే సార్. పోలీస్ స్టేషన్ లో గుంపు కూర్చుంటే అందులో తోడు నుంచి చాలా. ఎస్ డార్లింగ్. చిన్నప్పుడు మా నాన్న చాక్లెట్ కొనుక్కుంటా అంటే డబ్బులు జేబుల నుంచి నా కొడుకు గుప్పడు అవుతాడని డబ్బులు తీసి ఇచ్చేవాడు. అదే ఇప్పుడు అడిగితే ఇవ్వట్లేదు భయ్యా. ఇదివరకు అంటే చాక్లెట్లు తినేవాడి, ఇప్పుడు ఏది పడితే అది తింటావు కదా దాంట్లో. అదే ఆయన భయం. ఇప్పుడు నా లవర్కి కొనిస్తా అంటే ఇవ్వట్లేదు భయ్యా. అప్పుడు ఇచ్చింది నా లవర్కే, ఇప్పుడు ఇచ్చేది కూడా నా లవర్కే. ఓ నీది తునిగా లవ్ స్టోరీయా? ఓ చిన్నప్పుడే ప్లాన్ చేశారన్నమాట మొదట. తూనీగలో మొదలైంది, మధ్యలో ముగిసిపోయింది. అందుకే దాన్ని డ్రాగన్ ఫ్లై అంటారు నాన్న. లవ్ లో ఉన్నప్పుడు కొత్తలో అమ్మాయి వెనక ఎక్కించుకొని తిరగడం చాలా నచ్చేదన్న. ఇప్పుడు 3 years అవుతుంది, వెనక ఎత్తుకుని తిరగడం పిచ్చా బోర్ అన్న. ఎప్పుడెప్పుడు దిగుతుందా అనిపిస్తుంది. ఓ పంచే ఫర్ ఏ చేంజ్ కొన్ని రోజులు ఏదైనా అబ్బాయి వెనక కూర్చోబెట్టి గట్టిగా పట్టుకో. అది కూడా అయిందన్న. చిచి చిచి కొంచెం దూరం కూర్చోండి రే. ఈ కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఆ అబ్బాయి పేరు ప్రదీప్ ఉండే అన్న. రాబో రాబో. అదేంటో కానీ చిన్నప్పుడు నాకు బల్పాలంటే చాలా ఇష్టం ఉండేది ప్రదీప్. ఎందుకంటే బ్రేక్ టైమ్ లో వేళ్ల మధ్యలో పెట్టుకొని తినొచ్చు కదా. ఇప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు కాబట్టి. ఏ స్కూల్ మీరు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మమ్మీ అది కాదు ప్రదీప్, నీ కోసం త్వరగా వచ్చేసాను అన్నమాట కాలేజ్ కి. త్వరగా నాకు కొంచెం టైం పట్టింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి. ఇంతకు ముందు అమ్మాయిలు గోల్డ్ చాలా మంచిది అంటే నచ్చేది, బట్ ఇప్పుడు అమ్మాయి గోల్డ్ ఫ్లేక్స్ తాగుతుంది లేదా అమ్మాయి ఒంటి మీద గోల్డ్ ఉంటే నచ్చుతుంది. అయ్యయ్యో, ఇదివరకు అమ్మాయిలు గోల్డ్ మా, ఇప్పుడు అమ్మాయిలు డైమండ్. ఓ ఉందే ఓ మైకం కదా